వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. లాస్ట్ మినిట్ లో లిస్ట్ ను వాయిదా వేస్తున్నట్లుగా వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఫైనల్ లిస్ట్ లో మరికొన్ని మార్పులు చేర్పులు ఉండనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2 విడతల జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ. అయితే 3వ విడత జాబితా మరి కాసేపట్లో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఉన్న నేపథ్యంలో రేపటికి థర్డ్ లిస్ట్ సంబంధించి వైసీపీ అధిష్టానం అయితే వాయిదా వేసింది. దీనిపైన పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ అలానే కొనసాగుతోంది. మొత్తానికి లాస్ట్ మినిట్ లో థర్డ్ లిస్ట్ ను వాయిదా వేసింది హైకమాండ్. దీంతో ఫైనల్ లిస్ట్ లో మరికొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, 29 మందితో కొత్త లిస్ట్ రాబోతోంది. పర్టికులర్ గా కర్నూలు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాలకు సంబంధించి మార్పులు ఉండబోతున్నాయని ప్రచారం జరిగింది. అయినప్పుడు కూడా లాస్ట్ మినిట్ లో వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటి? రాజేశ్వరి, ఈ రోజు మూడో లిస్టు ప్రకటన ఉంటుందని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం చెప్పింది. ఆఖరి నిమిషాల్లో ఆ లిస్టుకు సంబంధించి వాయిదా పడిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సుదీర్ఘ కసరత్తు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ అభ్యర్థులు మార్పులు చేర్పులు సంబంధించి జరుగుతూ ఉంది. అటువైపు అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కసరత్తు కొలిక్కి వచ్చిందని చెప్పి కూడా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంది ఆ పార్టీ నాయకులతో కూడా సమావేశం అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టుకి సంబంధించి కూడా ఇప్పుడే అనౌన్స్ అయిన నేపథ్యంలో మూడో లిస్టు పైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి పెట్టింది. అయితే ఇప్పటివరకు కూడా అసెంబ్లీ సెగ్మెంట్ పైన దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ పార్లమెంట్ సెగ్మెంట్స్ పైన కూడా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్లో 22 పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక 4 మినహా మిగిలిన వారందరూ కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ పార్లమెంట్ అభ్యర్థులు ఎంపిక అన్నది కూడా కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అటు పార్లమెంట్ సెగ్మెంట్తో పాటు ఇటు అసెంబ్లీ సెగ్మెంట్ అంతా కూడా ఈరోజు మూడో లిస్ట్ అనౌన్స్ చేస్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆఖరి నిమిషంలో ఈ ప్రకటన అన్నది కూడా వాయిదా పడింది. కొద్దిసేపటి కిందటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అధికారులందరూ కూడా లోపల కొన్ని కీలక అంశాలపైన డిస్కస్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కిందకున్న చేంజెస్తో పాటు కొత్త వారు ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ అభ్యర్థుల మార్పులు చేర్పులు సంబంధించి కొద్ది టైం తీసుకోవాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు అనౌన్స్ చేయాల్సిన లిస్ట్ ని వాయిదా వేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజేశ్వరి, వినయ్, అయితే గడిచిన 2 జాబితాలు కూడా రిలీజ్ తర్వాత మనం చూసాం. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎవరైతే స్ట్రాంగ్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతాం అనుకున్న వాళ్ళకి మొండి చేయి చూపించిన పరిస్థితుంది. సో అలానే థర్డ్ లిస్ట్ కూడా ఉండబోతోందా, లేకపోతే థర్డ్ లిస్ట్ లో ఏమైనా సిట్టింగ్లకు అవకాశం ఇస్తారా? ఒకవేళ సిట్టింగ్లు మార్చాల్సి వస్తే కనుక ఎన్ని స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది? అయితే ఖచ్చితంగా ఈ థర్డ్ లిస్ట్కి సంబంధించి కూడా ఒక 10 మంది సిట్టింగ్స్కి ఛాన్స్ ఉండదని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పటికే వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఫస్ట్ సెకండ్ లిస్టులో కలిపి ఒక 10 మందికి పైగా సిట్టింగ్లకి అవకాశం దక్కలేదు. ఇప్పుడు కూడా ఓవరాల్గా ఒక 10 మంది వరకు కూడా సిట్టింగ్లకి అవకాశం దక్కే అవకాశం కూడా లేనట్టు కూడా మనం చెప్పొచ్చు. ఓవరాల్గా దానికి సంబంధించి అయితే మటుకు వర్కౌట్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కసరత్తు అవుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఎవరికైతే టికెట్లు ఇవ్వలేమని చెప్పి భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో కూడా నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అభ్యర్థులు మార్పులు చేర్పులు సంబంధించి ఈ కసరత్తు అన్నది కూడా చాలా సుదీర్ఘంగా జరుగుతూ ఉంది. ఒకవైపు రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే ఫస్ట్ లిస్టు 11 మందితో, సెకండ్ లిస్టు 27 మందితో అనౌన్స్ చేశారు. 38 ఇంకొక 29 మంది ఈ రోజు లిస్ట్ వస్తుందని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ లిస్టుకి సంబంధించి కసరత్తు కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ వినయ్.